గిస్వంటోళ్ళ మధ్య పనిచేస్తున్నాం అంటే చాలా భయవేస్తున్నది అని ఇటీవలనే సీనియర్ నటి అయిన ఊర్వశి సంచలనమైన వ్యాఖ్యలు చేస్తున్నది. ఇక గింతకి అసలు ముచ్చటకొస్తే గినక ఇక ఇప్పుడు జస్టిస్ హేమ కమిటీ ఇక మలయాళం ఇండస్ట్రీలా షేక్ చేస్తున్న సంగతి మనకి ఎరగనే. ఇంతకాలం మౌనంగా ఉన్న నిందితులంతా ఇప్పుడు ఒక్కసారిగా ఎలువులకు వస్తున్నారు. మాకు అన్యాయం జరిగింది అనుకుంటా ఎలవేల పోతున్నారు, మస్తుగా బాధపడుతున్నారు. మళ్ళీ నిజంగానే బాలీవుడ్ ఇండస్ట్రీలా గింతటి లైంగిక వేధింపులకు అడ్డలెక్క మారిందా అని అందరూ నివ్వెరబోతున్నారంట. ఇక అసలు ముచ్చటకొస్తే గినక ఇక దీంట్లో ఎవరైతే మాలీవుడ్ నటి అయిన రేవతి సంపత్ ఇక మూవీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సందీప్ మీద ఆరోపణలు చేయడంతో సందీప్ గిట్లా ఒప్పుకొని ఆ పదవికి రాజీనామా చేసిండంట. ఇక ఆ తర్వాత వెంటనే ఊర్వశి గిట్లా ఓ ఇంటర్వ్యూలా దీనికి సంబంధించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిందంట. ఇక నేను ఈ కమిటీ గురించి ఈ రిపోర్ట్ చూసిన తర్వాత నేను మస్తుగా షాక్ అయినా అని అంటున్నది. ఇక నేను ఇండస్ట్రీలా చాలా మంది జీవనోపాధి కోసం సైన్మాలకు వచ్చి పనిచేస్తున్నావు, ఇంకా కానీ ఇక గిస్వంటి వాళ్ళతోని పనిచేస్తున్నావు అంటే చాలా బాధగా ఉన్నది, భయం కూడా చేస్తున్నది అని చెప్పుకుంటూ వస్తుంది. ఇక నేను మాత్రం ఇంతవరకు వ్యక్తిగతంగా ఎటువంటి సమస్యలు ఎదుర్కోలేదు. నేను చాలా కాలంగా ఇంకప్పుడు స్టార్ హీరోయిన్ లెక్క కొనసాగిన. ఇక నాకు సంబంధించినంత వరకు నా తల్లిదండ్రులు దీని గురించి చాలా జాగ్రత్తగా వ్యవహరించిరు అని చెప్పుకొచ్చింది. అంతేకాదు ఒక్కటి మాత్రం ఖచ్చితంగా బలంగా చెప్పగలుగుతా, గదేందనంటే ఇప్పుడు ఎవరైతే ఇండస్ట్రీకి బ్యాక్గ్రౌండ్ లేకుండా అడుగు పెడతారో గస్వంటి నటిమణులకు మాత్రం లైంగిక వేధింపులకు గురయ్యే అవకాశాలు అయితే ఉన్నది. కనుక ఈ పరిస్థితి అనేది మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలంటే మహిళల సంరక్షణ కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఇది కేవలం మలయాళ ఇండస్ట్రీలలో లేను, ఇక అన్ని పరిశ్రమలో ఉన్నది అని చెప్పుకొచ్చింది. ఇక విన్నారు కదా, ఇక ఇటువంటిది రోజుకోటి చొప్పున మనం వార్తలలో ఇంటనే ఉన్నవాయి. ఇక మీరే చెప్పురి, ఇక పశువులు లెక్క ఉన్నారో మనుషులు లెక్క ఉన్నారో అనేది ఇక మీకే వదిలేస్తున్నా. ఎవరు ఎట్లా మృగం లెక్క మారుతున్నారు అనేది ఎవరికి అర్థం కాకపోయే ఇక రోజుకోటి గిస్వంటి అత్యాచారాలు అనేవి మనం రోజుకొకటి పేపర్లల్లా న్యూస్లల్లా ఇని తెలుసుకోవాల్సిన దుస్థితి వస్తున్నది. ఇక అందుకనే చెప్తున్నా, ఇక గిస్వంటివి ఆగాలి. గిస్వంటి అగాధ్యాలకు పాల్పడకుండా ఉండాలంటే ఎటువంటి చర్యలు చేపడితే ఇక ఇది మారుతుంది, ఇక వ్యవస్థ మారుతుంది అని మీకు అనిపిస్తున్నదో గస్ వంటివి కామెంట్లలో కామెంట్ పెట్టురి. గట్లనే అడగంటుంటే అది కూడా నొక్కురి మళ్ళొస్తా.